హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎడిట్ మెను. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ ఇన్ ఎడిట్ మెను. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్ ఎడిట్ మెను. సో undo ఈజ్ యూజ్డ్ టు create undo is used to takes the previous action. అంటే ఇంతకుముందు జరిగినటువంటి యాక్షన్ మనం తీసుకుంటుంది అనమాట. సో కీబోర్డ్లో మనం టైప్ చేసినటువంటి మ్యాటర్ మన కీబోర్డ్లో మాకు యూజ్ చేసి మనం డిలీట్ చేయాలంటే కీబోర్డ్ మనకు బ్యాక్ స్పేస్ కీ ఉంటుంది. సో ఈ బ్యాక్ స్పేస్ కీ ద్వారా ఏం చేసుకోవచ్చు, మనం ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఒక్కొక్క లెటర్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. అది యాక్షన్ అనే వర్డ్ని డిలీట్ చేశాను. సో మళ్ళీ మనకు రావాలంటే ఏం చేస్తామంటే అది సింగిల్ వర్డ్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా యాక్షన్ మనం టైప్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. ఎందుకంటే అది ఒక సింగిల్ వర్డ్ కాబట్టి. అనుకోకుండా సడన్గా సింగిల్ లైన్ డిలీట్ అయింది అయినా కొంచెం మనం కొద్దిగా ట్రై చేసి మళ్ళీ మనం లైన్ మొత్తం మనం టైప్ చేసుకోవచ్చు. సడన్గా ఒక పారాగ్రాఫ్ డిలీట్ అయింది, లేకపోతే ఒక పేపర్ డిలీట్ అయింది. సో పేపర్ డిలీట్ అయిన మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనం టైప్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. మన టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అది కంప్యూటర్లో ఎప్పుడైనా సరే మనం అనుకోకుండా ఏదైనా డేటా డిలీట్ అయితే సో మనం వరీ కాకుండా సో వెంటనే అండు అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ మొత్తం డిలీట్ చేశాను. సో లైన్ మొత్తం డిలీట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అనే కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు వెంటనే రావాలి అంటే ఎడిట్లోకి వెళ్ళి అండు అంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు డిలీట్ చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ తర్వాత అండు అంటే మనకు అది మ్యాటర్ రాదనమాట. సో వెంటనే మనం డిలీట్ అయిన మ్యాటర్ వెంటనే మనకు రావాలి. సడన్గా అనుకోకుండా డిలీట్ అయింది మళ్ళీ మనకు రావాలి అంటే సో కీబోర్డ్లో అండు అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో దీనికి కూడా మన షార్ట్ కట్ కీ ఉంటుంది. సో Ctrl+Z షార్ట్ కట్ కీ ఏంటి, ఇక్కడ డిలీట్ అయింది, Ctrl+Z అన్నాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా డిలీట్ అయిన మ్యాటర్ మళ్ళీ మనకు వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాపీ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ డూప్లికేట్ టెక్స్ట్. అంటే మనం టైప్ చేసినటువంటి మ్యాటర్ని మళ్ళీ మనకు రావాలి అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ మనం ఏం చేస్తామంటే డూప్లికేట్ ఫైల్ చేసాం, సేవ్ యాజ్ యూజ్ చేసి అది ఫైల్ మొత్తం అంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని డూప్లికేట్ చేస్తుంది. సో ఇదేంటంటే టెక్స్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇదే లైన్ నాకు ఒక 10 టైమ్స్ కావాలి, ఒక 20 టైమ్స్ కావాలి అంటే అప్పుడు ఎడిట్లోకి వెళ్ళేసి ఏమంటే మ్యాటర్ని సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ అనాలి. సో కాపీ అంటే ఏమవుతుందంటే మ్యాటర్ని డూప్లికేట్గా క్రియేట్ చేసి పెడుతుంది. సో ఈ కాపీ చేసిన మ్యాటర్ మనకు రావాలి అంటే సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే కావాలో అక్కడ ఫస్ట్ కర్సర్ని పెట్టేసేసి ఎడిట్లోకి వెళ్ళేసి పేస్ట్ అనాలి. ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ పెట్టాను, ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ అన్నాను అనుకోండి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా పేస్ట్ అవుతుంది. ఒక్కసారి కాపీ చేసినటువంటి మ్యాటర్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చేసుకోవచ్చు అంటే పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది కాపీ తర్వాత పేస్ట్ ఆప్షన్. సో మనం సెలెక్ట్ చేస్తాం కదా, సెలెక్ట్ చేసిన తర్వాత కాపీకి షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+C, అది మళ్ళీ మనకు రావాలి. సో Ctrl+V అంటే పేస్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ దీంట్లో ఇంకోటి ఏముంటుందంటే కట్ ఉంటుంది. సో కట్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ డూప్లికేట్ టెక్స్ట్. నెక్స్ట్ కట్ ఈజ్ యూజ్డ్ టు ఇట్ విల్ కట్ ది టెక్స్ట్ అట్ ది సేమ్ టైం ఇట్ విల్ కాపీ ది టెక్స్ట్. అంటే మ్యాటర్ని కట్ చేస్తుంది, అక్కడ నుంచి డిలీట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం కాపీ కూడా చేస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉంది, మనకు అండు ఆప్షన్ డెఫినేషన్ ఉంది. సరే ఈ డెఫినేషన్ మొత్తం ఈ అండు ఆప్షన్ డెఫినేషన్ ఏదైతే ఉందో ఈ డెఫినేషన్ మొత్తం నాకు ఇక్కడ అవసరం లేదు, బట్ ఇదే యాస్టీస్గా మ్యాటర్ అక్కడ డిలీట్ చేసి నాకు ఇక్కడ లాస్ట్లో కావాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నట్టు మ్యాటర్ని డిలీట్ చేసి ఇక్కడ లాస్ట్లో కావాలనుకుంటున్నాను. మామూలుగా ఏం చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని డిలీట్ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేసుకోవచ్చు, కానీ అక్కడ 3 స్టెప్స్ అవుతున్నాయి. మనం అలా కాకుండా ఎడిట్లోకి వెళ్ళేసి డైరెక్ట్ కట్ అన్నాం అనుకోండి మ్యాటర్ డిలీట్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసిన మ్యాటర్ డిలీట్ అవుతుంది అంటే కట్ అయిపోతుంది, అట్ ది సేమ్ టైం కాపీ కూడా అవుతుంది. ఇప్పుడు ఎక్కడ కావాలి, ఇక్కడ లాస్ట్లో కావాలి, ఇక్కడ లాస్ట్లో కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం పేస్ట్ అన్నాం అనుకోండి Ctrl+V పేస్ట్ అన్నాం అనుకోండి ఆటోమేటిక్ మళ్ళీ అక్కడ ఉన్న మ్యాటర్ ఇక్కడికి వస్తుంది. అంటే కాపీ అంటే మ్యాటర్ని ఓన్లీ డూప్లికేట్ మాత్రమే చేస్తుంది, కట్ అంటే డూప్లికేట్తో పాటు మ్యాటర్ని డిలీట్ కూడా అంటే కట్ కూడా చేస్తుంది అనమాట. సో పేస్ట్ అంటే మళ్ళీ మనం క్యాస్టీజ్కి వస్తుంది. నాకు ఇక్కడ అవసరం లేదు సార్, మళ్ళీ నాకు పైన కావాలి, సో సెలెక్ట్ చేసుకుంటాం. సో కట్కి షార్ట్ కట్కి Ctrl+X, ఎక్కడ కావాలి నాకు ఇక్కడ కావాలి, అక్కడ కర్సర్ పెడుతున్నాం, తర్వాత పేస్ట్ Ctrl+V. సో ఇది అండు, కాపీ, కట్, పేస్ట్. అలా కాకుండా ఇక్కడ 5 లైన్స్ టైప్ చేస్తాం. ఈ డేటా మొత్తం మనకి ఎనీ టైం సెలెక్ట్ కావాలనుకోండి అంటే 5 లైన్స్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్లో 10 లైన్స్ ఉండొచ్చు, లేకపోతే 100 లైన్స్ ఉండొచ్చు, ఒక 1 పేపర్ కావచ్చు, 2 పేపర్స్ కావచ్చు, 10 పేపర్స్ కావచ్చు. డేటా మొత్తం ఎట్ ఏ టైం మనకు సెలెక్ట్ కావాలనుకుంటే సో ఎడిట్ మెనూలో సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు ఇక్కడ. సో సెలెక్ట్ ఆల్ అన్న మనకు ఆటోమేటిక్గా ఆ డేటా మొత్తం
సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డిలీట్ అన్నా మనకు ఎడిట్ మొత్తం టోటల్గా దాంట్లో 5 లైన్స్ ఉన్నా 10 లైన్స్ ఉన్నా 1 పేపర్ ఉన్నా 100 పేపర్స్ ఉన్నా సో టోటల్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే మనకు రావాలి అండు Ctrl+Z. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులోనే మనకు ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్. సో ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ అనే డేటా ఉంది ఇక్కడ, అంటే టెక్స్ట్ అనే మ్యాటర్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఇదే డేటా ఇక్కడ మనకు 5 లైన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది టెక్స్ట్, ఇక్కడ ఉంది టెక్స్ట్ వర్డ్, ఇక్కడ టెక్స్ట్ వర్డ్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ వర్డ్ మనం చెప్పగలుగుతాం. అలా కాకుండా ఒక 10 లైన్స్ లేకపోతే ఒక 2 పేపర్స్ 5 పేపర్స్ 10 పేపర్స్ డేటా ఉంది అనుకోండి, ఏదైనా సింగిల్ వర్డ్ కావచ్చు లేకపోతే సింగిల్ లైన్ కావచ్చు, మనం ఫైండ్ అంటే వెతకాలి అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి ఫైండ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయాలి. ఏం చేస్తాం ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెడుతున్నాను, లాస్ట్లో కర్సర్ పెట్టాను, ఎడిట్లోకి వెళ్ళేసి ఫైండ్ అనగానే సిస్టమ్ మనకి ఏమవుతుంది ఇక్కడ వాట్ డూ యూ వాంట్ టు ఫైండ్, ఏమైతే ఫైండ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ టైప్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనే వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకు ఫైండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకి ఎక్కడెక్కడైతే టెక్స్ట్ అనే వర్డ్ చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమని చెప్తుందంటే కెనాట్ ఫైండ్ టెక్స్ట్, అంటే టెక్స్ట్ అనే వర్డ్ దాంట్లో లేదట. మరి టెక్స్ట్ అనే వర్డ్ ఉంది కదా, మనం ఎందుకు చూపిస్తలేదంటే మనం ఇందాక ఏం చేస్తామంటే కర్సర్ అనేది ఇక్కడ లాస్ట్ అంటే టోటల్గా లాస్ట్ ఎండ్, దీని తర్వాత ఇంకే మ్యాటర్ ఏం లేదు, ఇదే లాస్ట్ మ్యాటర్ కదా. ఇక్కడ నేను కర్సర్ పెట్టేసి ఇప్పుడు నేను ఫైండ్ అన్నాను అన్న తర్వాత ఇక్కడ మనకి ఎందుకు డైరెక్షన్ ఉంటుంది మనకు ఆప్షన్ ఇక్కడ అప్ డౌన్. ఇప్పుడు కర్సర్ ఇక్కడ లాస్ట్లో పెట్టాను కదా, ఇప్పుడు డౌన్ అంటే ఏం చేస్తుంది అంటే దీని తర్వాత కింద సెర్చ్ చేస్తుంది. సో దీని తర్వాత డౌన్లో మనకి ఏం మ్యాటర్ లేదు కదా, సో లేదు కాబట్టి ఏమని చెప్తుంది అక్కడ మనకు సో కెనాట్ ఫైండ్ అని చెప్పేసింది. అలా కాకుండా ఇక్కడ అప్ అండ్ బిట్ సెలెక్ట్ చేస్తున్నాను ఆప్షన్, ఇక్కడ డైరెక్షన్ అనేది. ఇప్పుడు నేను ఫైండ్ నెక్స్ట్, ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసింది ఇక్కడ. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్, పైనకి వెళ్తుంది అప్ అన్నాం కాబట్టి పైనకి వెళ్తుంది అనమాట. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్, మళ్ళీ ఫైండ్ నెక్స్ట్, మళ్ళీ ఫైండ్ నెక్స్ట్. ఇప్పుడు ఇదే లాస్ట్ వర్డ్, దీనికంటే ముందు మనకి ఇక్కడ టెక్స్ట్ అనే వర్డ్ ఉంది ఇక్కడ, సో లేదు కాబట్టి ఏమని చెప్తుంది అక్కడ మనకు కెనాట్ ఫైండ్ టెక్స్ట్ అని చెప్తుంది అనమాట. అట్లా సో మళ్ళీ కిందికి సెర్చ్ చేయాలంటే ఇక్కడ డౌన్ అని సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ అంటే మనకు ఆటోమేటిక్గా డౌన్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో దీనికి కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది ఇక్కడ. సో Ctrl+F అన్నాం అనుకోండి మనకు ఫైండ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీప్లేస్ ఆప్షన్. సో ఈ రీప్లేస్ ఆప్షన్ ద్వారా యూజ్ ఏంటంటే ఇట్ విల్ రీప్లేస్ ది టెక్స్ట్. మనం ఏదైతే మ్యాటర్ని ఫైండ్ చేస్తున్నాం కదా దాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టెక్స్ట్ అనే వర్డ్ ఉంది కదా, ఇక్కడ మనకు 4 టైమ్స్ టెక్స్ట్ అనే వర్డ్, మనం 5 లైన్స్ డేటా ఉంది కాబట్టి దీంట్లో మనకు 4 టైమ్స్ ఇక్కడ టెక్స్ట్ అనే వర్డ్ మనకు ఉంది. అయితే నాకు అనుకోకుండా సడన్గా నాకు టెక్స్ట్ అనే వర్డ్ కాకుండా ఆ ప్లేస్లో వేరే వర్డ్ కావాలి, ఫస్ట్ టెక్స్ట్ కాకుండా డాటా అనే వర్డ్ కావాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కదా. ఒకవేళ 1 టైం ఉంటే ఏం చేసుకుని ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని డిలీట్ చేసుకుని టైప్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ ఉంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. అట్లా ఒక 2-3 టైమ్స్ ఉంటే మనం అట్లా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పేపర్స్ డాటా ఉంది అనుకోండి, అండ్ ఒక 100 టైమ్స్ టెక్స్ట్ అనే వర్డ్ ఉంది, బట్ నాకు టెక్స్ట్ అనే వర్డ్ సూట్ అవుతలేదు. దాని ప్లేస్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వర్డ్స్ నాకు డాటా అనే వర్డ్ కావాలి. ఓకేనా, మనకు కావాలి అక్కడ డాటా అనే వర్డ్ కావాలనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్లో నేను ఇక్కడ టోటల్గా పేపర్కి అంటే ఇందులో ఉన్న డాటాలో స్టార్టింగ్లో కర్సర్ పెడుతున్నాను. ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అయితే ఫస్ట్ ఏం అవుతుందంటే ఇక్కడ ఫైండ్ వర్డ్ బాక్స్లో ఏం చేయాలంటే మనకి ఏదైతే ఇందులో ఉన్నటువంటి వర్డ్ ఏంది, ఇక్కడ మనకు టెక్స్ట్ అనే వర్డ్ ఉంది, ఆ ప్లేస్లో నాకు ఏం కావాలి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాటా అనే వర్డ్ కావాలి. సో ఆ తర్వాత ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అనగానే చూడండి, రీప్లేస్ ఏమన్నా ఇక్కడ. సో రీప్లేస్ అనగానే చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిందా, మళ్ళీ రీప్లేస్ అనగానే నెక్స్ట్ ఇంకో వర్డ్ చేంజ్ అవుతుంది, అంటే 1 by 1 చేంజ్ అవుతుంది. అలా కాకుండా సో రీప్లేస్ ఆల్ అని యూజ్ చేసామనుకోండి, ఇక్కడ ఎన్ని టైమ్స్ మనకు టెక్స్ట్ అనే వర్డ్ ఉందో అన్ని టైమ్స్ మనకు ఆటోమేటిక్ చూడండి చేంజ్ అయిందా, ఇంకో డాటా 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 లేస్తే నాకు డాటా అవసరం, మళ్ళీ నాకు టెక్స్ట్ అనే కావాలి. సో ఎడిట్లోకి వెళ్తాం, మనం ఇక్కడ మళ్ళీ రీప్లేస్ ఆప్షన్, ఇప్పుడు ఇక్కడ ఏమైనా టైప్ చేయాలి డాటా అనే వర్డ్, ఎందుకంటే దీంట్లో మనకు డాటా అనే వర్డ్ ఉంది, దాని ప్లేస్లో ఏం కావాలి నాకు మళ్ళీ టెక్స్ట్ అని కావాలి సార్. సో టెక్స్ట్. సో రీప్లేస్ అంటే ఏమవుతుంది అంటే 1 టైం చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓన్లీ 1 టైం మాత్రమే చేంజ్ అయింది, మిగతా దగ్గర చేంజ్ అయింది ఇక్కడ కాలేదు. సో వెన్ ఎవర్ వీ చూస్ రీప్లేస్ ఆప్షన్, సో ఆ డాక్యుమెంట్ మొత్తంలో ఎక్కడైతే మన టెక్స్ట్ అనే వర్డ్ ఉందో అక్కడ మనకు ఆటోమేటిక్గా సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు చేంజ్ చేసేస్తుంది అనమాట. సో దీనికి కూడా మనకు షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+H. సో Ctrl+F అంటే ఫైండ్, నెక్స్ట్ Ctrl+H అంటే రీప్లేస్. ఓకే, సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ ఇన్ ఎడిట్ మెనూ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫార్మాట్ మెనూ. సో ఈ ఫార్మాట్ మెనూ మనకు ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంటుంది, అదేంటంటే ఇక్కడ
ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం రాసే రైటింగ్ ఏమంటాం ఇక్కడ ఫాంట్ అని చెప్తాం. మనం రాసేటప్పుడు ఎలా ఉంటుంది, మనం అందరి రైటింగ్ సేమ్ ఉంటుందా, ఉండదు. మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఎవరు రాస్తారో వాళ్ళ పేరు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఒక పర్సన్ రాస్తారు, ఏం చేస్తాం, సో ఎవరు రాస్తారంటే సో అండ్ సో సమ్ అజయ్ అనే పర్సన్ రాస్తాడు, సో అండ్ సో సమ్ సురేష్ అనే పర్సన్ రాస్తాడు. ఇట్లా మనం డిఫరెంట్ అంటే ఎవరు రాస్తే వాళ్ళ యొక్క పేరు ఎట్లయితే చెప్తున్నాము. కంప్యూటర్లో కూడా నెంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ రైటింగ్ స్టైల్స్ అనమాట. చూడండి, ఇవన్నీ టోటల్గా మనకి ఏదైతే రైటింగ్ స్టైల్ సెలెక్ట్ చేస్తున్నామో దీని యొక్క శాంపుల్ ఇక్కడ మనకు వస్తుంది. ఓకే అన్నాం అనుకోండి, ఇక్కడ ఇది ఎలా ఉందో మనకు యాజ్ ఇట్ ఈజ్ మనకు వెనకాల ఆటోమేటిక్గా ఆ విధంగా వచ్చేస్తుంది. లేసి నాకు మళ్ళీ చేంజ్ చేయాలి, సో మళ్ళీ ఫాంట్ ఆప్షన్కి వెళ్తాం. ఇంకా మనకు వేరే రైటింగ్ స్టైల్ కావాలి సార్, సో వేరే రైటింగ్ స్టైల్ ఇట్లా. సో డిఫరెంట్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. మనకి ఏ రైటింగ్ స్టైల్ కావాలనుకుంటే మనం ఆ రైటింగ్ స్టైల్ మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనం ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా ఆ రైటింగ్ స్టైల్ వచ్చేస్తుంది. సో మనం కూడా అంత నీట్గా రాయలేం, కానీ కంప్యూటర్లో సో నెంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి అనమాట. ఇందులో మనం ఏది కావాలనుకుంటే ఆ విధంగా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకేంటి ఫాంట్ ఆప్షన్. అయితే మనకి ఎక్కడైనా సరే మనం ఇక్కడికి వెళ్తే వర్క్ నీట్గా ఉండాలి, మనం రాసిన రైటింగ్ అందరికీ మనం 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 ఫ్రెండ్స్లో అబ్జర్వ్ చేస్తే కొందరు రైటింగ్ నీట్గా ఉంటుంది, ఇంకొందరు రైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొందరు రైటింగ్ కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం కాదు. కొందరు కర్సివ్ రైటింగ్ స్టైల్స్లో కూడా రాస్తారు. సో మనం టైప్ చేసినటువంటి డేటా మనం ఇప్పుడు ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు ఆ డేటా వేరే వాళ్ళకు కూడా అర్థం కావాలి. సో కావాలి అంటే అలాంటప్పుడు మనం రైటింగ్ స్టైల్ నేమ్ ఏది పెట్టుకోవాలంటే ఏరియల్ అనే రైటింగ్ స్టైల్ ఉంటుంది, ఇది పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకోటి టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది, ఇది కూడా పెట్టుకోవచ్చు. మనం ఏరియల్ ఉంటుంది, ఇంకోటి టైమ్స్ న్యూ రోమన్ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా నెంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. బట్ ఇది ఏంటంటే మనకు చూడడానికి ఎవరికైనా సరే సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చిన వాళ్ళకు కూడా ఈ వర్డ్స్ అంటే ఈ రైటింగ్ స్టైల్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో పక్కన ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్ ఉంటుంది. రెగ్యులర్ అంటే నార్మల్. సో ఇంకోటి బోల్డ్ ఉంటుంది. బోల్డ్ అంటే కొంచెం ఇట్లా థిక్నెస్ రావడం, కొంచెం బ్రాడ్గా రావడం, సో దాన్ని బోల్డ్ అంటాం. నెక్స్ట్ ఇటాలిక్ ఉంటుంది. ఇటాలిక్ అంటే ఏం చేస్తుంది అంటే లెటర్స్ని కొద్ది ఇట్లా కర్వ్లో అంటే క్రాస్లో చేస్తుంది అనమాట. మనకు బోల్డ్ ఇటాలిక్ రెండు కావాలంటే రెండు కూడా పెట్టుకోవచ్చు. బోల్డ్ అండ్ ఇటాలిక్ రెండు పెట్టుకుంటే సో మనకు థిక్నెస్ వస్తుంది, అంటే బ్రాడ్గా వస్తుంది. అట్ ది సేమ్ టైం లెటర్స్ మనకు క్రాస్గా కూడా అవుతాయి అనమాట. లేదు సార్ నార్మల్గా ఉండాలనుకుంటే ఇక్కడ రెగ్యులర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదే ఫాంట్ ఆప్షన్లో మనకు లాస్ట్ సైజ్ ఉంటుంది. ఇందులో లాస్ట్ మనం 72 వరకు పెట్టుకోవచ్చు. 72 పెట్టుకుంటే ఒక్కొక్క పేపర్లో మనకు 2-3 లైన్స్, ఒక 4-5 లైన్స్ వస్తాయి, అంత పెద్దగా వస్తాయి అనమాట. కానీ మనం ఎక్కడ ఆఫీస్లో వర్క్ చేసినా, ఏ జాబ్ చేసినా మనం ఒక పేపర్లో ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే డిఫాల్ట్ సైజ్ ఎంత పెట్టుకోవాలంటే 12 సైజ్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ చిన్నగా కనిపిస్తుంది, బట్ మనం పేపర్ పైన ప్రింట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. సో 12 సైజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ టైం కాబట్టి మన ఇష్టం, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది మన చాయిస్. 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, 40 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. బట్ ప్రింట్కి ఇచ్చేటప్పుడు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మాత్రం సైజ్ ఎంత పెట్టుకోవాలంటే 12 పెట్టుకోవాలి. ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ది నోట్ ప్యాడ్ అప్లికేషన్. సో ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఏం చేసుకోవచ్చు మనము, సో టెక్స్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా సరే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే వ్యూయర్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ కంపల్సరీ మీకు యూస్ఫుల్ అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ సో ఎవరికైనా సరే కంపల్సరీగా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.